మనం ఈ 40 రోజులు ఏదైతే ఉందో చాలామంది క్రైస్తవులు ఈ 40 రోజులు అనేది చేస్తారు. ఈ 40 రోజులు ఏంటనేది ఎవరికి అంత తెలియదు. కానీ 40 రోజుల్ని మనం పరిశుద్ధ వారాలు అంటాం, పరిశుద్ధ రోజులు అంటాం. ఇలా ఈ 40 రోజులు ఏదైతే ఒక ప్రక్రియ చేస్తున్నామో అది మన క్రైస్తవ్యంలో శ్రమ దినాలు అని పిలువబడతాయి. ఈ శ్రమ దినాల్లో చాలామంది ఏం చేస్తారంటే నాన్ వెజ్ ముట్టుకోరు. వాళ్ళకి ఇష్టమైన అన్నీ కొన్ని ఈ 40 రోజులు పక్కన పెట్టేస్తారు. మరి బైబిల్లో ఎక్కడ ఇలాంటి అంశాలు అయితే లేవు, కానీ చాలామంది ఒక సాంప్రదాయబద్ధమైన అద్భుతమైన క్రైస్తవ్యాన్ని 40 రోజులు ప్రపంచానికి చూపిస్తారు. పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ మీద 350 రూపాయలు పెట్టుకున్నా అదే అక్షరం కనబడుతుంది. 3350 పెట్టుకున్నా అదే అక్షరం కనబడుతుంది. 3,35,000 పెట్టుకున్నా కూడా పరిశుద్ధ గ్రంథం అని తెలుగులో ఉంటుంది. హోలీ బైబిల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. పవిత్ర గ్రంథం అని హిందీలో రాయబడి ఉంటుంది. తమిళ్లో ఆయా భాషల్లో రాయబడి ఉంటుంది. మన క్రైస్తవ్యానికి ఉన్న అద్భుతం ఏంటంటే ఈ 40 రోజులు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎలా చెప్పాలి అని చాలామంది ఈ 40 రోజులు పరిశుద్ధ రోజులని చెప్పి వాళ్ళ యొక్క సాంప్రదాయ ఆచారాలు ఈ 40 రోజులు మనకి చూపిస్తారు. ఈ 40 రోజులు వాళ్ళు పడే శ్రమ నాకు తెలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంతలా పడి ఉండరు. లెంట్ డేస్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది దాని గురించే. ఆదిమ అపోస్తులు వాక్యమందు రొట్టె విరుచుటయందు సహవాసమందు ఎంత నిష్ట కలిగి ఉన్నారో మనకి పరిశుద్ధ లేఖనాలు చెప్తాయి. అయితే ఈ 40 రోజులు ఏదైతే ఉందో ఈ పరిశుద్ధ రోజులు, హోలీ వీక్, హోలీ డేస్ అని మనం ఏదైతే పిలుస్తున్నామో అది బైబిల్లో రాయబడింది. అయితే దీని ఒక ఆచారబద్ధమైన సాంప్రదాయంగా క్రైస్తవ్యంలో మనకంటూ కొన్ని పండుగలు ఉండాలి కదా అని చేయడం జరుగుతుంది. ఇది చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు మొదలైందో ఏంటో మనకైతే తెలియదు, కానీ కొన్ని చరిత్ర డాక్యుమెంటరీస్ కానీ కొన్ని చరిత్ర అధ్యయనాలు చెప్పేది ఏంటంటే బహుశా 4వ శతాబ్దం నుంచి ఈ యొక్క సాంప్రదాయ క్రైస్తవ్యం అనేది మొదలైందని కొన్ని డాక్యుమెంటరీస్ మనకి చెప్తాయి. నేను ఎందుకు దీని గురించి ఎంతలా చెప్తున్నానంటే ఈ ఆదివారం ఏదైతే ఉందో మట్ల ఆదివారం అంటారు. మీరు చూడండి, ప్రతి క్రైస్తవ ఆరాధన మందిరం, ప్రార్థనా మందిరం గోడ కానించి చర్చి దాకా నీట్గా అందంగా రెడీ అవుతుంది. మట్టలు పెడతారు, ఆకులు పెడతారు, మొత్తం అద్భుతంగా ఉంటుంది చూడడానికి కదా. ఈ మట్ల ఆదివారం కాడి నుంచి తర్వాత గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్, ఇవన్నీ ఈ అద్భుతమైన ఘట్టాలన్నీ మనకి ఈ 40 రోజుల్లో కనబడతాయి. అయితే బయట వాళ్ళు అనేది ఏంటంటే మీ లేఖనాల్లో ఇలా ఉందా, మీ లేఖనాల్లో ఇలా చేయొచ్చని రాసుందా, మీ లేఖనాలు ఏంటి మా సాంప్రదాయాలకి కొంచెం దగ్గరగా ఉన్నాయి ఏంటి అని వాళ్ళు అడిగితే మనం చెప్పే సమాధానం ఏంటంటే ఈ 40 రోజులు మేము నిష్టగా ఉంటాం, ఈ 40 రోజులు మేము చికెన్ తినం, మటన్ తినం, ఈ 40 రోజులు మేము బూతులు మాట్లాడం, ఈ 40 రోజులు మేము సినిమాలకి రాము, ఈ 40 రోజులు మేము లోకంలో ఏదైతే చెడు అని మీరు అంటున్నారో ఆ 40 రోజుల మట్టుకు మేము ఆ చెడు చేయం, మరి తర్వాత చేసే ఆస్కారం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ మట్ల ఆదివారం కానీ, ఈ గుడ్ ఫ్రైడే కానీ, ఈ ఈస్టర్ కానీ ఇవి చరిత్రలో భక్తిని పెంచడానికి కొన్ని సౌలభ్యాలు కలగజేయడానికి వచ్చిన ప్రక్రియలు మాత్రమే. ఇది బైబిల్కి అంటిపెట్టుకున్న అంశం అంటే కాదు. మరి ఎందుకు చేస్తున్నారంటే అవగాహన లోపం అని నేను చెప్తాను. అయితే మట్ల ఆదివారం కాబట్టి
అసలు ఏంటి ఈ మట్లాది వారంలో ఆనాడు వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏం చేశారు, మరి మనం ఈ మట్లాది వారాన్ని ఈ 40 రోజులు ఏం చేద్దాం అనే దాని మీద కొంచెం వివరంగా ఆలోచిద్దాం. ఇది మీకు అర్థమవ్వాలంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు నేను ఒకసారి చదివి దాని తర్వాత మీకు దాని వివరణ అనేది ఇస్తాను. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాట మొదట గ్రహించలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవన్నీ ఆయన గురించి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమును తెచ్చుకునిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడిన ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మనము ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవని చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఇక్కడ అంశం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ప్రజలు ఆయనను చూసి ఆనందభరితులయ్యారు. ఆయనను చూసి కేకలు వేయడం మొదలుపెట్టారు. ఆయనను చూసి రాజు, మా రాజు వస్తున్నాడు, యెరూషలేముకు మా రాజు వస్తున్నాడు అని చెప్పి ప్రజలు ఆర్భాటంతో కేకలు వేయడం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు ఎలాగైతే ఆర్భాటిస్తాము, ఎలాగైతే విజిల్స్ వేస్తాము, ఎలాగైతే అరుస్తాము, మన యొక్క ఆ ఎక్సైట్మెంట్ని చెప్పుకుంటామో, అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు వీళ్ళు ఆనందపడి ఆయన రాజుగా అంగీకరించి ఆయనని రాజమార్గం గుండా వెళ్ళేలాగా ఒక ప్రక్రియని మొదలుపెట్టారు. ఇది అర్థం అవడానికి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రవచన నెరవేర్పు అనేది మనకి కనబడుతుంది. అయితే రాజు ఎందుకు గాడిద మీద ఎక్కి రావాలి, ఎందుకు గుర్రం మీద ఎక్కి రాకూడదు అనే అంశం మీద ఒకసారి మనం కొంచెం ఆలోచిద్దాం. మనకి జనరల్గా రాజు అంటే ఒక రాయల్నెస్ గుర్తొస్తుంది. రాజు అంటే మనకి చేతిలో ఖడ్గం, 100 నుంచి 1000 మందిని చంపే ఆ బలం, ఆ పౌరుషం, ఆ రోషం, ఇవన్నీ ఒక రాజులో కనపడతాయి. రాజు గుర్రం మీద రావడం అనేది హుందాతనానికి గుర్తు. రాజు చేతిలో కత్తి అనేది తన రాయల్నెస్కి గుర్తు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన ఆ రాజు కింద వచ్చిన ఆయన ఈ కత్తిని పట్టుకోవడానికి కానీ గుర్రం మీద ఎక్కి రావడానికి కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకనేది, గాడిద మీద రావడం అనేది జకరియా గ్రంథం ప్రవచన నెరవేర్పు అయితే, దాని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం మనకి చెప్తున్నారంటే, ఆయన ఈ లోకానికి శాంతిని కలగజేయడానికి వచ్చిన రాజు. ఎలాగైతే యూదులు రోమ్ యొక్క పరిపాలన నుంచి తమకి విముక్తిని కలగజేసే ఆ విమోచకుడు రావాలి, ఆ మెషియా రావాలి, ఆ అభిషక్తుడు మమ్మల్ని ఈ చెర నుంచి విడిపించాలని అనుకున్నారో, దానికి భిన్నంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శాంతి సమాధానం కోసం గాడిద మీద రావడానికి అది సాదృశ్యంగా ఉంది. ప్రజలు ఆయనని రాజుగా ఎందుకు ఎన్నుకున్నారంటే, ఆనాడు ఆయన అనేక సూచక క్రియలు చేశారు. దానికన్నా ముందు అధ్యాయం మనం చదువుకుంటే చనిపోయిన లాజర్ని 4 రోజుల తర్వాత అయినా లేపారు. ఇప్పుడు జనాలందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఏంటంటే, లాజరు 4 రోజులై చనిపోయిన వ్యక్తిని లేపిన ఆ యేసు ప్రభువుని చూడడానికి కొందరు ఆయన చూడడానికి వస్తే, కొందరేమో ఈయన చనిపోయిన వ్యక్తులు కూడా లేపుతున్నాడంటే, ఇలాంటి అతీతమైన శక్తి కలిగిన వ్యక్తిని ఈయనే కదా రాజుగా మనం అంగీకరించుకుంటే మనకి దుఃఖాలు ఉండవు కదా, బాధలు ఉండవు కదా, మనకి ఏం కావాలంటే ఇలా చిటుకులు అన్నీ చేసిచ్చే మనిషి మనకి రాజుగా వచ్చాడు కాబట్టి ఇంతకంటే ఇంకేం కావాలి, ఈయన మాటిస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి,
చనిపోయిన వారిని లేపుతున్నాడు, అనేక మందికి స్వస్థత కలుగుతుంది, పక్షవాయు గల వారు లేస్తున్నారు, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారికి కళ్ళు వస్తున్నాయి, చెవులేని వారికి మాటలు వినపడుతుంది. ఇక మనకి ఇతనే కదా రాజు, ఇలాంటి అద్భుతాలన్నీ చేస్తున్న రాజే కదా మనకు కావాలని మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందులో ఆయనను రాజుగా అంగీకరించారు. మీరు ఆ 15 నుంచి 19 వచనాలు చదువుకుంటే శిష్యులకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఇలా చేస్తున్నారనేది కూడా అర్థం కాల. ఇవాళ క్రైస్తవ్యంలో మనం చూస్తున్న ఈ 40 రోజులు కానీ, ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఇవన్నీ కానీ పేరుకు చెయ్యాలి. ఆనాడు ఎలాగైతే వాళ్ళందరూ హోసన హోసన అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతాలు చూసి అరిశారు, కానీ ఆయన దాని తర్వాత వచ్చే ఆయన త్యాగం, ఆయన శిలువ మరణం గురించి ఎవరు ఆలోచించలేకపోయారు. ఇన్ఫాక్ట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులకు కూడా ఈ విషయం అర్థం కాల. ఆయన చనిపోయి సమాధి నుంచి లేచి పరిశుద్ధాత్మలు వచ్చే వరకు కూడా ఈ లేఖనాలు ఆయన గురించే చెప్పాయి. ఆయన ఎందుకు గాడిద మీద రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు జనాలు హోసన్న హోసన్న మా రాజు వస్తున్నాడని ఎందుకు అంతలా ఆర్భాటం చేశారో అర్థం కాల. ఇవన్నీ లాజరును లేపినందుకో, లేకపోతే పక్షవాయు గల వాడిని స్వస్థపరిచినందుకో, ఈ లోకానికి సంబంధించి క్రియలు చేస్తున్నందుకే ఈయన రాజుగా అంగీకరించారు. అందుకే మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు అని సిలువ వేసినప్పుడు ఆయన చుట్టూ ఎవరూ లేరు. ఏ జనాలైతే కేకలు వేశారో, ఏ జనాలైతే మా రాజు చిరంజీవి గాక, మా రాజు మాకు వచ్చాడు, మా రాజు వచ్చినప్పుడు మాకు ఇంకా విముక్తి కలుగుతుందని ఏ నోళ్ళు అయితే అరిచాయో అదే నోళ్ళు సిలువ వేయండి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దూషించడం మొదలుపెట్టాయి. ఈ 40 రోజులు మనం చేసే ఉపవాసాలు కానివ్వండి, ఈ 40 రోజులు మనం బ్రతికే బ్రతుకు కానివ్వండి, అది దేవుడికి నచ్చే పరమైన. ఈ 40 రోజులు మనం చేస్తున్నాం అంటే ఈ 40 రోజుల తర్వాత 41 రోజు మళ్ళీ నువ్వు పాపాన్ని నీ శరీరానికి అంటించుకుంటున్నావంటే ఇంకేంటి? వాళ్ళు కనీసం తెలిసైనా అరిచారు మాకు స్వస్థత కావాలని, మరి నువ్వు ఏమీ తెలియకుండా భౌతికంగా నటిస్తున్నావు కదా. ఈ 40 రోజులు పాటిస్తే నీ పాపానికి పరిహారం అయిపోతుందా? ఈ 40 రోజులు నువ్వు ఈ శ్రమ దినాల్లో కొట్టుమెట్లాడుతూ ఉంటే పాపాన్ని గుర్తు తెచ్చుకుంటున్నావు కదా. నేను నాన్ వెజ్ మానేశాను అంటున్నావు, నాకు కావాల్సిన ఆహారం తినలేకపోతున్నాను అంటున్నావు, నేను కొన్ని రోజులు నా పాపాన్ని పక్కన పెట్టాను అంటున్నావు. అంటే తర్వాత మళ్ళీ నీ పాపాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు కదా. ఆనాడు ఎలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అర్థం చేసుకోలేదు, ఇవాళ కూడా మన క్రైస్తవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోలేకపోతుంది. స్వస్థతలు అనే పేరుతో, అద్భుతాలు అనే పేరుతో ఈ లోకానికి సంబంధించిన క్రియల మూలంగానే బ్రతుకుతున్నాం మనం. అప్పులు పోవడానికి యేసు ప్రభు, పిల్లలు పుట్టడానికి యేసు ప్రభు, అమెరికాకి వెళ్ళడానికి యేసు ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణం వెనకాల ఉన్న ఆ పరమార్థాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇవాళ మనం మట్టలు తీసుకొచ్చి చర్చిల్లో పెడతాం, అన్నీ పెడతాం, అద్భుతంగా వాక్యం చదువుకుంటాం. ఆ చర్చి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఈ 40 రోజుల తర్వాత మళ్ళీ అదే నాటకమైన జీవితం మనం గడుపుతున్నాం కదా. ఎలాగైతే వాళ్ళు నటించారో, మాకు ఈయన అవసరాలు తీర్చే దేవుడు అని ఎలాగైతే ఒక భక్తి ముసుగులో వాళ్ళు కేకలు వేశారో, అందులో అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిజంగా నమ్మారంటారా? ఒక సెలబ్రిటీని చూసినట్టు చూశారు. ఇవాళ ఎన్ని చర్చిలు, ఎంతమంది పాస్టర్లు అవ్వాలని కోరిక, పాస్టర్ అయితే మంచి డబ్బులు వస్తాయి, మంచి బిజినెస్ వస్తుంది, ఒక సెలబ్రిటీ రేంజ్లో ఊహించుకుంటున్నారు. సెలబ్రిటీ లాంటి మనుషులు, సెలబ్రిటీ లాంటి చర్చలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యం సరిగ్గా వినపడే రోజులు కాదు ఇది. సరైన వాక్యం చెప్తే వినని రోజులు ఇవి. అద్భుతాలు కావాలి, సూచక క్రియలు కావాలి, స్వస్థతలు కావాలి. ఒకనొక రోజు మనం చస్తాం కదా. నీకు దేవుడు ఆయుష్నిచ్చాడు, ఆయుష్ తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నాకు ఇంకా ఆయుష్ అన్నావు అంటే ఆయన పెట్టిన ఆ నియమాన్ని నువ్వు అతిక్రమిస్తున్నావు కదా. ఉన్న ఆయుష్లోనే నువ్వు దేవుడికి ఎలా అద్భుతంగా బ్రతకాలో తెలియనప్పుడు ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే అప్పుడు కూడా నువ్వు చేసే పాపమే కదా. ఆనాడు ఎలాగైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, ఈయన రాజుగా మాకు సరిపోయాడు. కారణం ఏంటంటే ఈయన అద్భుతాలు చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఈయన మాకు సూచక క్రియలు చేసైనా సరే మమ్మల్ని ఈయన రక్షించగలడు. అంతేనా మన భక్తి? ఇవాళ మనం అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా,
ఏది లేనప్పుడు ఒకలాగా బ్రతకడం, అదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకోవడం. ఇవాళ మనకి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు దేవుడి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ మనకి చిన్న వ్యాధి వచ్చినా, ఇంట్లో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా ఎందుకు నమ్ముకున్నాను యేసు ప్రభువునని అనుకునే రోజులు చాలా మందికి ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ని అర్థం చేసుకోలేకపోయారు. ఎలాగైతే ఆనాడు వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారో, ఇవాళ మనం కూడా ఆయన త్యాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఈ 40 రోజులు చేస్తేనేనా మనకి పరిశుద్ధత అంటే ఏంటో తెలిసేది. ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, అన్యాయం చేసేవాడు అన్యాయంగా ఉండనివ్వు, అపవిత్రంగా ఉన్నవాడు ఇంకా అపవిత్రంగా ఉండను. కానీ పరిశుద్ధుడు ఏం చేయాలి? ఇంకనూ పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? 40 రోజుల దాకానే ఉండాలా? శ్రమ దినాలు, ఈ శ్రమ దినాల్లోనే మనం ఉండాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పోయేంత వరకు మన పరిశుద్ధతను కాపాడుకోమని మనకు ఆయన హెచ్చరించారు ప్రకటన గ్రంథంలో. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం? 40 రోజులకే మన భక్తిని ముగించేస్తున్నాం కదా. ఒక పండగలాగా కొత్త బట్టలు కొనుక్కుంటాం, కొత్తగా చర్చిని అలంకరించుకుంటాం, కొత్తగా కొన్ని మాటలు మాట్లాడుకుంటాం, అదే మాట మాట్లాడుకుంటాం. కానీ దాని యొక్క విలువ మనకు అర్థమవుతుందా? ఆనాడు వాళ్ళు రాజు కావాలనుకున్నారు. అయితే ఆ రాజు వచ్చిన తర్వాత ఈ రాజు అద్భుతాలు చేస్తాడు, ఇంక ఈ రాజుతో మనకి పని ఉంది. కానీ ఎప్పుడైతే ఆ రాజు నేను చేయడానికి వచ్చింది అద్భుతాలు కాదు, నేను చేయడానికి వచ్చింది శాంతి సమాధానం, నేను చేయడానికి వచ్చింది మీ పాపానికి క్షమాపణ కొరకు ప్రాయశ్చిత్తం అవ్వడానికి నేను వచ్చానంటే వెనుదిరిగారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందు 70 మంది శిష్యులు. ఆ 70 మంది శిష్యులు ఎలా వచ్చారు? ఆయన సూచక్రియలు, అద్భుతాలు ఇవన్నీ చేస్తూ ఉండగా చూశారు, ఆశ్చర్యపోయారు. దేవుడు వాళ్ళకు కూడా అద్భుతాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు సూచక్రియలు చేశారు. అయితే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. మేము ఇంత సూచక్రియలు చేస్తున్నాం కదా ప్రభు, జనాలు మమ్మల్ని చూసి సెలబ్రిటీల్లా ఇదవుతున్నారు, మేము మంచి పేరు పొందాం, మీ వల్ల మాకు మంచి గుర్తింపు వచ్చింది అని 70 మందిగా ఉన్న శిష్యులు 12 మందికి ఎందుకు వచ్చారు? నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి అన్న ఆ మాటని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు కదా. అందుకే కదా 70 మందిగా ఉన్న శిష్యులు 12 మందికి వచ్చారు. ఆ 12 మంది కూడా ఎందుకు వెళ్ళలేదు? ఇది కాదు ప్రభు, మాకు ఇంకా లోతైన సత్యం తెలియాలి. ఆ 70 మంది ఎందుకున్నారు? పైన. ఇవాళ మనం కూడా ఆ 70 మందిలో ఒకళ్ళ ఉన్నామా? లేకపోతే అపోస్తులు 12 మంది హతసాక్షులు, యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ హతసాక్షులు. కారణం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాన్ని వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది, ఈ పండగ కాదు, ఈ పబ్బాలు కాదు, మనకి కావాల్సింది నిత్య జీవం. చూడండి, మనం చేసేది 40 రోజుల్లోనే మన భక్తి కాదు, జీవిత కాలం మనం చేయాలి. అద్భుతాలతోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం నమ్మకూడదు, స్వస్థతలతోనే ఆయన ఇది చేయకూడదు. ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన అంతమంది కన్నా అద్భుతాలు చేసిన దేవుడు సిలువలో ఎందుకు అద్భుతం చేయలేకపోయాడు? కారణం ఏంటంటే మన పాపం అంత భయంకరమైంది. ఆయన ప్రతి వ్యాధికి ఆయన దగ్గర సమాధానం ఉంది, కానీ మన పాపాలని పోగొట్టడానికి సిలువలో ఆయన రక్తమే సమాధానం, ఆయన ప్రాణ త్యాగమే సమాధానం. అందుకే ఆయన సిలువలో అద్భుతం చేయలేదు. ఆ సిలువను చూసినప్పుడు మనకి పశ్చాత్తాపం గుర్తు రావాలి. చూడండి, హోసన్న హోసన్న అని ఎంతమంది అరిచారు? అందులో నిజమైన అరుపు ఎవరిదై ఉంటుంది చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఘనపరిచేటప్పుడు ఈయన మాకు ఏదో చేస్తాడు అన్న ఆశతోనే ఉండుంటారేమో కదా. ఆఖరికి శిష్యులు కూడా అర్థం కాలేదంటే, ఆయన చుట్టూ తిరిగే శిష్యులకే అర్థం కాలేదంటే ఇంకా జనాలకి ఏమర్థం అవుతుంది? వాళ్ళు కేవలం అద్భుతం చూడడానికి వచ్చారు. ఆ అద్భుతాన్ని చూసి ఆయన రాజుగా అంగీకరించారు. కానీ అక్కడ ప్రవచనం నెరవేరాలి కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ క్రియ చేశారు. కానీ వాళ్ళకి నిజమైన క్రియ ఏంటో అర్థం కాల. అద్భుతాలు వెంబడే పరిగెడుతున్నారు, ఆశ్చర్యకార్యాలు వెంబడే పరిగెడుతున్నారు. ఇది కాదు మనకు కావాల్సింది. వాక్యం మనకి ఏం చెప్తుంది? వాక్యం 2 అంచుల ఖడ్గం అని మనకు తెలియదా? 2 అంచుల ఖడ్గం అంటే ఏ వాక్యం అయితే మనల్ని కంఫర్ట్గా ఉంచుద్దో, తప్పు చేసినప్పుడు ఆ వాక్యం మనల్ని పొడుస్తుంది. ఇవాళ 40 రోజులే నువ్వు ఇదిగా ఉండి ఆ తర్వాత మళ్ళీ పాపాన్ని ఇది చేస్తున్నావు అంటే ఎంత మూర్ఖ భక్తిలో ఉన్నావు ఆలోచించు. 40 రోజులు చేయమని దేవుడు ఏమైనా చెప్పాడా? 40 రోజులు ఉపవాసం చేయమని ఏమైనా చెప్పాడా? 40 రోజులు ఈ నీసు మాంసాలు మానేమని ఏమైనా చెప్పాడా?
ఈ 40 రోజులు బూతులు మాట్లాడకూడదని దేవుడు ఏమని చెప్పాడా? పరిశుద్ధతని ఇంకా కాపాడుకోమని దేవుడు చెప్తానే ఉన్నాడు. నీ శ్వాస ఆఖరి వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకోమని దేవుడు చెప్తానే ఉన్నాడు. ఎవడు చెప్పాడు 40 రోజులు చేయమని? ఆనాడు వీళ్ళు కూడా ఇలాగే కదా తప్పుగా అర్థం చేసుకున్నారు. మా రాజు అని చెప్పి ఆయన వచ్చాడు, ఆయన్ని ఆహ్వానించారు, మట్టలేశారు, రాజుగా యాక్సెప్ట్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన సిలువకు వెళ్ళే దారిలో ఎందుకు వీళ్ళందరూ ఆయన కాపాడలేకపోయారు? ఆయన్ని అడ్డుకోలేకపోయారు. కారణం ఏంటంటే భయం. ఎక్కడ ఈయన అడ్డేస్తూ మమ్మల్ని కూడా చంపేస్తారేమో అనే భయం. వాళ్ళ భక్తి కేవలం భౌతికంగానే ఉంది, కానీ వాళ్ళ మన భక్తి అలా ఉండకూడదు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలంటే ఏం చేయాలి? ఆయన మన రాజుగా అంగీకరించాలంటే మనం ఏం చేయాలి? ఈ ఆచారాల పరంగా మనం ఆయన్ని ఆరాధించకూడదు, ఈ సాంప్రదాయబద్ధంగా మనం ఆయన్ని ఆచరించకూడదు. చూడండి, అదే 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ లోకంలో మనం మన ప్రాణం కాపాడుకోవడం కోసం ఆస్తులు కడతాం, అంతస్తులు కడతాం, ఇల్లు కడతాం. మన పిల్లలకి తరతరాలకి జీవితాంతం మనం ఈ భూమి మీద ఉంటామేమో అన్న ఇదిలో బ్రతుకుతున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? మీరు అలా అరిచారు కదా, అలా కాదు నా దగ్గరికి రావాల్సింది. ఎలా రావాలంట? తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణము ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకోవాలి. ఈ లోకంలో ప్రాణం అనేది అశాశ్వతం. నిత్య జీవంలో ఉంటామే ప్రభువైన యేసుక్రీస్తు వారితో, అది శాశ్వతం అని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు వాళ్ళకి అర్థం కాల, ఈయన మా రాజుగా ఉంటే మా కష్టాలన్నీ తీరిపోతాయి, మాకన్నీ సుఖాలే, బాధలు ఉండవు. ఎందుకంటే ఒక వ్యాధి వస్తే వ్యాధి తీసేస్తున్నాడు, ఒక రోగం వస్తే రోగం తీసేస్తున్నాడు, ఆఖరికి చావు వచ్చినా సరే ఈయన మమ్మల్ని బ్రతికిచ్చేస్తున్నాడు అంటే మేము ఇంకా బ్రతికేస్తాం, మేము ఇంకా జీవించేస్తాం, ఇది చాలు మాకు, ఇంక నువ్వు ఏం చెప్పినా మాకు అనవసరం, ఎందుకంటే మాకు ఈ సమృద్ధి జీవితం సరిపోతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా అడుగులు వేసే కొద్దీ ఆయన సిలువకి ఆ అడుగులు దగ్గర అవుతున్నాయి. మనం ఎంత ఆనందంగా ఆయన్ని ఆహ్వానిస్తున్నామో కానీ మన పాపాన్ని మనం ఒప్పుకోవట్లా. ఇవాళ ఏదైనా జరిగితేనే మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఏదైనా జరగకపోతే యోబు గ్రంథం చదవండి, అర్థమవుతుంది. యోబుకి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాడో యోబుకి దేవుడు అన్ని తీసినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని అన్నాడు. ఎంత అద్భుతమైన మాట కదా అది. కానీ ఇవాళ మనం అలా అన్నాం. మనకి ఏదైనా నచ్చింది పోతే అనవసరంగా యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అనవసరంగా బాప్తిజం తీసుకున్నాను. ఎందుకంటే ఈ దేవుడు, మన దేవుడు కోరికలు తీర్చే దేవుడు కాదు. మన దేవుడు పాపాన్ని క్షమించే దేవుడు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు ఐశ్వర్యం మీ వెనకాల వస్తుంది. సామెతల గ్రంథం రాయబడి ఉంటుంది కదా, దేవుడు ఐశ్వర్యాన్ని, ఘనతని, ధనాన్ని ఆయన దగ్గర దాచాడు. ఇవన్నీ ఆయన దగ్గర ఉంటాయి. మరి అవన్నీ ఎప్పుడు వస్తాయి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఇవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. అయితే ముందు మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆనాడు వాళ్ళు హోసన్నా హోసన్నా అని ఎంత అరిచినా అది పై భక్తి. మా రాజు వస్తున్నాడు అని ఎంత ఆనందంగా అరిచినా అది పైన ఆనందం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గర ఎవ్వరూ లేరు, అందరూ ఆయన అద్భుతాల దగ్గరే ఉన్నారు. ఇంకా అనేక మంది ఆయన చూడడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? దానికన్నా ముందు అధ్యాయంలో మనకి రాయబడి ఉంటుంది, దేవుడు లాజరును లేపాడు. చరిత్రలో ఎప్పుడు ఇలాంటి విషయం జరగలేదు కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడ? సెలబ్రిటీని చూడాలి మేము. ఆనాడు ఫోన్లు లేవు, కానీ ఫోన్లు ఉంటే తలో సెల్ఫీ తీసుకునేవారు అందరూ. ఇది కాదు భక్తి అంటే. దేవుడు అక్కడ చెప్పేది ఆయనతో ఉండే శిష్యులకు అర్థం కాలేదు ఈ ప్రవచనం ఏంటో. ఆయనతో ఉండే శిష్యులకు అర్థం కాలేదు జనాలు ఎందుకు ఇలా అరుస్తున్నారు అనేది.
అక్కడ ఉన్న జనాలకు కూడా అర్థం కాలే మేము ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది. కారణం ఏంటంటే మా రాజు వచ్చాడు అంతే, మాకు అన్ని జరిగిపోతున్నాయి అంతే. లగ్జరీ లైఫ్ వస్తుంది, ఇంకా ఎదరెదర ఈయన మాకు రాజుగా ఉంటే లగ్జరీ లైఫ్. దేవుడు అది చెప్పలేదు అక్కడ. ఇవాళ మనం 40 రోజులు చేసినా, 50 రోజులు చేసినా, 60 రోజులు చేసినా, 100 రోజులు చేసినా ఇక్కడ పోవాల్సింది పాపం. అసలైన పండుగ జరగాల్సింది ఇక్కడ, చర్చిల్లో కాదు. చర్చ్ అనేది ఒక గోడ, ఒక నిర్మాణం. మనం సజీవ దేవాలయం ఆయనకి, మన హృదయమైన దేవాలయం. అలాంటి ఈ దేవాలయాన్ని 40 రోజులు పరిశుద్ధంగా ఉంచగలుగుతున్నావా? అదేనా నీ భక్తి? ఈ దేవాలయాన్ని 40 రోజులు మాత్రమేనా? ఈ దేవాలయాన్ని అపవిత్రంగా ఉంచకుండా 40 రోజులు బ్రతుకుతున్నావా? ఇంకెందుకు నీ భక్తి నాకు తెలియక అడుగుతాను. బయట వాళ్ళు అడుగుతున్నారు, మీరేంటి ఇలా చేస్తారా? వాళ్ళకి అర్థమైంది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు కదా, మీరు అపవిత్ర పనులు ఏం చేయరు కదా, ఈ 40 రోజుల తర్వాత చేస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని ఎంత దూషణ చేస్తారో మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఒకప్పుడు నాకు ఇవేం తెలియవు, నేను ఇలాంటివి పాటించలేదు, కానీ ఇది కూడా క్రైస్తవ్యంలో ఒక సిద్ధాంతమేమో అనుకున్నాను. కానీ బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది ఇది కాదు మార్గం అంటే. ఆనాడు వాళ్ళందరూ భౌతికంగా ఆయన్ని ఆరాధించారు. ఇవాళ మనం కూడా మన అవసరాల కోసం, మన రోగాల కోసం, మన ప్రతిదీ మన అవసరం కోసమే మనం ఇవాళ ఆయన ఆరాధిస్తున్నాం. కానీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన మనం ఆరాధిస్తున్నామా? లేఖనాలుగా అర్థం చేసుకున్నామా? ఆనాడు వాళ్ళు లేఖనాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఈ రాజు మాకు సరిపోతాడు అనుకున్నారు. భౌతికమైన ఆనందంతోనే వాళ్ళు వాళ్ళ సంతృప్తిని సాటిస్ఫై చేసుకున్నారు. కానీ ఈ రాజు ప్రపంచ మానవాళి కోసం తన ప్రాణాన్ని త్యాగాన్ని చేయడానికి వచ్చారు. ఏదైనా తోటలో ఏ పాపం అయితే జరిగిందో ఆజ్ఞను అతిక్రమించారు. సర్వ మానవాళి కోసం ధర్మశాస్త్రాన్ని ఆయనలో నెరవేర్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది ఆనాడు యూదులకు అర్థం కాల, ఆనాడు మత పెద్దలకు అర్థం కాల, ఈనాడు మనకి కూడా అర్థం కావట్లా. మన చేతిలో బైబిల్ ఉన్నా సరే మనకు అర్థం కావట్లా. కారణం ఏంటో చెప్పనా? ఎక్కడికక్కడ సెలబ్రిటీ చర్చిలు అయిపోయినాయి, ఎక్కడికక్కడ సెలబ్రిటీ పాస్టర్లు అయిపోయారు. పాస్టర్కి బౌన్సర్లు అవసరమా? ఒక చర్చిలో 1000 మంది కూర్చుంటే ఎవరికి వాక్యం అర్థం అవుద్ది? ఒక సంఘ కాపరి సంఘాన్ని ఇంకేం కాపాడతాడు? తన మందని ఎలా గుర్తుపడతాడు? ఇవాళ ఎక్కడెక్కడ మనకి అద్భుతంగా కనబడుతున్నాయో అక్కడికి మనం వెళ్తున్నాం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తని నిజంగా మనం అంగీకరించట్లేదు. మన ప్రాణం కోసం మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? నీకు దేవుడు 70 సంవత్సరాల ఆయుష్ని ఇస్తే 70 సంవత్సరాలు నీ ఆయుష్, 75 సంవత్సరాలు నన్ను బ్రతికించి ప్రభు అంటున్నావు అంటే ఆయన నియమాన్ని నువ్వు అతిక్రమిస్తున్నట్టే. మరి దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు కదా అంటే అది చరిత్రని మోడర్న్ డేతో మనం కలపకూడదు. హిజ్కియా రాజు, మరి నువ్వు రాజువా? నీకేమైనా సామ్రాజ్యాలు ఉన్నాయా? మరి దేవుడు ఎందుకు నీకు ఆయుష్ని ఇవ్వాలి? ఇచ్చిన 70 ఏళ్ళ ఆయుష్ని పరిశుద్ధంగా బ్రతకడానికి అప్పుడెందుకు ప్రయత్నించలేదు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అన్నట్టు ఇప్పుడు నాకు ఆయుష్ని ఇస్తే ఇంకా బ్రతుకుతాను ప్రభు, నీ కోసం బ్రతుకుతాను ప్రభు. మరి ఉన్న సమయం అంతా నీ కోరికల కోసం అనుభవించేసి దేవుణ్ణి దూషిస్తున్నావు. అప్పుడు ఈనాడు 40 రోజులు అనేది ఇలాగే ఉంది. కల్లారా నేను కొన్ని చూస్తున్నాను. 40 రోజుల్లో నేను అపవిత్రంగా ఉండకూడదని వాళ్ళు లోపల శ్రమ పడిపోతున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ దాన్ని అంటించుకుంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని వికరించడం కాదు ఇది, అవహేళన చేయడం కాదు ఇది. ఆయన వాక్యం 2 అంచెల ఖడ్గం అన్నప్పుడు అది చదువుతున్న ప్రతిసారి మనకి భయం వేయాలి, మారు మనసు రావాలి, పశ్చాత్తాపడాలి, తద్వారా బాప్తిజం తీసుకోవాలి, మన పాపాల నుంచి దూరంగా రావాలి. ఇది కదా అసలైన పండగ అంటే మనకి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తగా అంగీకరించడమే అసలైన పండగ కదా. కానీ వాళ్ళ అది వదిలేసాం మనం. ఆర్భాటాలకి, ఆనందాలకి, సుఖాలకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కావాలి. కానీ మనకి శ్రమ వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే, నష్టం వస్తే
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకొద్దా? ఈ 40 రోజులు మన పవిత్రను కాపాడుకోవడానికైనా మనం ప్రయత్నించేది. జీవితకాలం మనం ప్రయత్నించుకోమా? ఇది ఒకానొక నాడు క్రైస్తవ్యాన్ని ఉనికిలో ఉంచడానికి ఆనాడు కొన్ని సాంప్రదాయ పరంగా చేసుకున్న ఆచారాలు ఇవి. మనకి కావాల్సింది ఆచారాలు, సాంప్రదాయబద్ధ భక్తి కాదు. మనకి కావాల్సింది పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నీ దేవుడని యెహోవాను సేవించాలి. ఇవాళ మన క్రైస్తవం ఎలాగుందా? 40 రోజులే పాపాన్ని పక్కన పెట్టి 41వ రోజు నువ్వు పాపాన్ని అంటించుకుంటున్నావంటే ఎక్కడ దాకా ఉంది నీ భక్తి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని వెక్కిరిస్తున్నట్టు కాదు నువ్వు నేను. ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు ఇదే మరణ సమాధి పునరుద్ధాల ప్రతి ఆదివారం చర్చలో చెప్పేది ఇదే కదా. ఇవాళ ఏం కొత్తగా ఉంటుంది? ఈ మట్లాదివారం రోజు అదే వాక్యం చదువుతాం, అదే యోహాను సువార్త చదువుతాం, అదే లూకా సువార్త చదువుతాం, అదే మత్తయి సువార్త చదువుతాం కదా. సంవత్సరానికి వచ్చే మట్లాదివారం, ప్రతి సంవత్సరానికి ప్రతి మట్లాదివారానికి వాక్యం ఏం మారుతుంది? కానీ మనం మారుతున్నాం. మన పద్ధతులు మారుతున్నాయి, మన ఆచారాలు మారుతున్నాయి, మనలో ఉన్న కోరికలు ఇంకా మారుతున్నాయి. కానీ వాక్యం అలాగే నిలకడగా ఉంది. ఆనాడు ఆదిమ అపోస్తుల సంఘం వాక్యమందు, అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుట యందు క్రమంగా ఉన్నారు. కానీ వాళ్ళ ఎక్కడెక్కడ పెద్ద చర్చలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పెద్ద పాస్టర్ ఉన్నాడు, ఎక్కడెక్కడ సెలబ్రిటీలు అవ్వాలో. ఇదా క్రైస్తవ్యం అంటే. ఆనాడు వాళ్ళు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అని అలాగే అనుకున్నారు. ఈయన మాకు రాజు కదా, ఈయన మాకు హీరో కదా, ఇలాంటి సెలబ్రిటీ ఉంటే మనకేం బాధ ఉండదు అనుకున్నారు. కానీ అసలైన ఘట్టం ఏంటంటే ఆయన నడిచే కొద్దీ శిలువకు దగ్గర అవుతున్నారు. ఆయన ప్రాణం పెట్టాలి. ఆయన ప్రాణం పెట్టకపోతే ఈ అద్భుతాల్లో మనం ఇంకా పడే ఉంటాం. అద్భుతాల కోసం కాదు ఆయన శిలువలో ప్రాణం పెట్టింది. పాప క్షమాపణ, సర్వ మానవాళి కోసం, మనందరి కోసం ఆయన రక్తాన్ని కార్చాడు. అది మనం చూడాలి. అద్భుతాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా మీకు? అర్థమయ్యేలా చెప్పాలంటే, యూదులు వాళ్ళకి ఒక రాజ్యం కావాలనుకుంటున్నారు. కానీ ఆ రాజ్యం యెషయా గ్రంథంలో కానీ, ఇర్మియా గ్రంథంలో కానీ మనం చదువుకున్నట్లయితే ఆ రాజ్యం అద్భుతమైన రాజ్యం. ఎలా ఉంటుందంటే ఆ రాజ్యంలో సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది, మరణం ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదులకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో ప్రవచించింది, ఇర్మియా గ్రంథంలో చెప్తుంది, మీ ప్రవక్తలందరూ చెప్పేది నా కోసమే. ఈ అద్భుతాలు ఎందుకు చేస్తున్నానంటే నేను చరిత్రని, పాపాన్ని తిరగరాయగల శక్తి గల దేవుడిని ఆయన మనకి చెప్తున్నాడు. కానీ మనం ఎక్కడ ఆగామంటే అద్భుతాల దగ్గరే ఆగాం. మనం ఎక్కడ ఆగామంటే స్వస్థతల దగ్గరే ఆగాం. స్వస్థతలు జరుగుతాయి కాదనట్లేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడిని మన వాళ్ళకి ఇస్తాడు. కానీ ఒక లిమిట్ ఉంది కదా, నీకు నాకు ఒక ఆయుష్ ఉంది కదా. ఈ ఆయుష్లో మనకి కష్టాలు, నష్టాలు, బాధలు, సుఖాలు వస్తాయి. దేవుడు బాధల్ని, కష్టాలని అన్నిటిని కలగలిపాడని మనకి గ్రంథంలో రాయబడి ఉన్నప్పుడు కష్ట నష్టాలకి మనం ఎందుకు బాధపడతాం? మనం బాధపడాల్సింది మన యొక్క ఆత్మీయ జీవితం ఎక్కడికి వెళ్తుందని. మనం బాధపడాల్సింది మన యొక్క ఈ లోకంలో మనం పడే ఈ శ్రమ ప్రభువుకి ఇష్టకరంగా ఉందా లేదా అనేది మనం చూడాలి. మనం పాపంలో చనిపోయిన తర్వాత కూడా ఇంకేం చేయగలం? పాపం నుంచి దూరంగా రావడానికే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో త్యాగం చేసింది. ఇంకా మీకు అర్థమయ్యేలా చూడండి, 26వ వచనం చూడండి. అదే యోహాను సువార్త 12:26 వచనంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడే నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును. ప్రభు అయిన యేసుక్రీస్తుని సేవించడం అంటే తన సిలువను తాను ఎత్తుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నన్ను వెంబడించేవాడు ఎలా వెంబడించాలి? ఆస్తితో వెంబడించాలా? ఐశ్వర్యాలతో వెంబడించాలా? తన సిలువను తాను ఎత్తుకోవాలి. కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి శ్రమ పొందారో మనము అలాంటి శ్రమ గుండా వెళ్ళాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రమ మనకు అర్థం అవ్వాలి. ఆయన సిలువ మోసింది ఎంత బరువా, ఆయన మోసిన పాపం ఎంత బరువైందా మనకి తెలియాలి. తెలియాలంటే ఆయన మాట కాదు,
ఆయన సిలువనే మనం భుజం మీద మోసుకోవాలి. అప్పుడు దాని భారం నీకు అర్థమవుతుంది. అప్పుడు దాని యొక్క త్యాగం నీకు అర్థమవుతుంది. అప్పుడు దాని యొక్క విలువ నీకు అర్థమవుతుంది. అప్పుడు సిలువకి నువ్వు ఇంకా ప్రాధాన్యత ఇస్తావు, లోకానికి కాదు. మనం యేసు ప్రభుతో ఉన్నప్పుడు వినయంతో నడవాలి. ఆ వినయం 40 రోజులతోనే ఉండకూడదు. మనం యేసు ప్రభుని రాజుగా అంగీకరించాలి. ఆ రాజుని 40 రోజుల దాకా ఉంచకూడదు. మనం యేసు ప్రభుని నమ్మాలి, స్వస్థతలు చూసి కాదు, వాక్యాన్ని విని. ఆయన మనల్ని పిలవడానికి అనేక మార్గాలు ఉండొచ్చు. ఒకరిని స్వస్థత ద్వారా రప్పిస్తాడు, ఒకరిని కొన్ని పరిస్థితులు గుండా రప్పిస్తాడు. కానీ అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంటంటే వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన త్యాగం మనకు అర్థమవుతుంది. ఆనాడు వాళ్ళు అలాగే అరిచారు, హోసన్నా హోసన్నా అని అంగీకరించారు. భౌతికంగా ఆయన్ని అంగీకరించారు, ఆత్మీయంగా ఆయన్ని అంగీకరించలేకపోయారు. ఇవాళ నువ్వు నేను మనందరం 40 రోజులని చెప్పేసి 40 దినాలని చెప్పేసి ఈ 40 దినాలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తామా? ఈ 40 దినాలే మనం చర్చిల్ని, ప్రార్థనా మందిరాల్ని గొప్ప గొప్ప డిజైన్స్తో అలంకరించుకున్నామా? ప్రతిరోజు ప్రతి ఆదివారం, ప్రతి వారం, ప్రతి సంవత్సరం మనం చదివేది ఇదే వాక్యం. ఈ వాక్యంలో మార్పు లేనప్పుడు నీలో నాలో ఎంతగా మార్పు రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాన్ని కదా మనం ప్రకటించాలి. దాన్ని కదా 10 మందికి అర్థమయ్యేలా చెప్పాలి. మన రోగం, మన పాపం, దాని నుంచి మనం బయటపడాలి. అది 40 రోజులు చేస్తే బయటకు రాం. జీవితకాలం మనం పాపంతో పోరాడాలి. చనిపోయే ఆఖరి శ్వాస వరకు పాపం కోసం పరిగెత్తే మనసు మంది. ఆఖరి శ్వాస వరకు మనం పాపం కోసమే పరిగెడతాం. దాన్ని ఎలా ఆపగలం? మన వల్ల కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. ఇది అసలైన ఈస్టర్కి, ఇది అసలైన పండుగ. అంటే ఆయన్ని మన సొంత రక్షకుడిగా అంగీకరించడం అంటే మన సుఖాల కోసం అంగీకరించడం కాదు. ఆయన మన కోసం, మన పాపాల కోసం సిలువలో త్యాగం చేశాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఏ అద్భుతాలైతే ఆనాడు చేసి జనాలు ఆయన్ని రాజుగా అంగీకరించారో, సిలువలో ఆయన్ని చూసి వెళ్ళిపోయారు. 70 మందికి ఉండాల్సిన శిష్యులు 12 మందికి ఎందుకు తగ్గారు? అద్భుతాలు ఆయన దగ్గర చూడలేకపోయారు. సిలువలో ఆయన ఏం అద్భుతం చేయలేదే. సిలువలో చేయాల్సింది అద్భుతం కాదు, సిలువలో చేయాల్సింది ప్రాణత్యాగం. కారణం ఏంటంటే ఈ ప్రపంచం అంతటి పాపాలు అంత భయంకరమైనవి. ఒక అద్భుతం చేసి ఇలా చిటికేస్తే పోయేంత సింపుల్ కాదు మన పాపాలు. అందుకే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. అద్భుతం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ సిలువ త్యాగం అనేది జీవితకాలం గుర్తుండిపోతుంది. ఇవాళ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువని అర్థం చేసుకుందాం. అద్భుతాలు, సూచక క్రియలు, సెలబ్రిటీ పాస్టర్లు, సెలబ్రిటీ చర్చిలు, ఈ కార్పొరేట్ భక్తి మనకొద్దు. నిజమైన భక్తి గుండెల నుంచి రావాలి. నిజమైన భక్తి ద్వారా మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధిద్దాం. అలా ఆరాధించుకుంటే ప్రతి వారం మనకు మాట్లాడే వారమే, ప్రతిరోజు మనకి గుడ్ ఫ్రైడేనే, ప్రతిరోజు మనకి ఇస్తుంది. ఈ 40 దినాలు చేయొచ్చా అంటే నేనైతే చేయను. కారణం ఏంటంటే నేను రోజు చేస్తాను, నేను 40 రోజులు చేయను. చనిపోయే లాస్ట్ మూమెంట్ వరకు నేను ఆ 40 రోజుల్ని ఒక్కో రోజు ఒక్కో క్షణంగా దాన్ని అలా భావిస్తాను. ఒక్కో రోజు నేను 40 రోజుల కింద భావించుకుంటాను. అలా మీరు, నేను, మనందరం భావించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్తలు అంగీకరిద్దాం. ఆయన ప్రాణత్యాగానికి విలువనిద్దాం. అంతేగాని స్వస్థతలకి, అద్భుతాలకి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. కాబట్టి ఈ వాక్యం యోహాను సువార్త 12వ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే, వాళ్ళందరూ స్వస్థతలో అద్భుతాలు జరిగాయని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అలా నమ్మారు. వాళ్ళ శిష్యులకి అర్థం కాలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు. ఇవాళ నువ్వు, నేను, మనందరం కూడా మన చేతిలో బైబిల్ ఉండి కూడా వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం అంటే మనం అలాంటి వాళ్ళమే. అలాంటి భక్తి నుంచి ఆత్మీయ భక్తిలోనికి అడుగులు వేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానానికి ప్రాధాన్యత ఇద్దాం. ఆనాడు అపోస్తలులు ఎలాగైతే
వాళ్ళ భక్తిలో కొనసాగించారు. మనం కూడా ఆదిమ అపోస్తుల బోధను, ఆదిమ అపోస్తుల నడవడికను ముందుకు నడిపిద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని మీ అందరి వెనుకడిలో ఫలించేలాగా కృప చూపాలని ఆశిస్తున్నాను. అందరికీ క్రీస్తు పేరిట షలోమ్.